హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ ఇది లాస్ట్ ఎగ్జామ్, ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఆల్రెడీ 2 యూనిట్స్ పోస్ట్ చేసేసిన ఎకనామిక్స్వి. ఇప్పుడు ఇది థర్డ్ యూనిట్ అయితే కొంచెం ఈజీగానే ఉంది. లైక్ ప్రొడక్ట్ కోసం ఉంది ఎక్కువ. డిఫైన్, ఇవి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇవి కొంచెం డీటెయిల్ కోసం, మీకు ఐడియా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇన్ డీటెయిల్ కావాలంటే ఇంకా మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అండ్ ఇంకా మీరు బుక్లో రాయాలనుకుంటారండి. ఇది ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఎక్కువ బట్టి కొడితే అర్థం కాదు, సింపుల్గా చెప్తేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి నేను జస్ట్ సింపుల్గానే తీసిన ఇది డేటా. ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైన్ ప్రొడక్షన్ ఫంక్షన్. హౌ కెన్ ప్రొడక్ట్ ఈజ్ యూస్ఫుల్. ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఏంటి, ఒక ప్రొడక్ట్ మనకి ఎట్లా యూస్ఫుల్ అవుతుంది. ప్రొడక్షన్ ఫంక్షన్ షో ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ రిలేషన్షిప్ ప్రొడక్షన్ ఫంక్షన్ చూపిస్తుంది. ఇట్ ఎక్స్ప్లెయిన్ హౌ మచ్ అవుట్పుట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై యూజింగ్ డిఫరెంట్ క్వాంటిటీస్ ఆఫ్ ఇన్పుట్స్ లైక్ లేబర్ అండ్ క్యాపిటల్. ఇక్కడ ఫార్ములా Q ఈక్వల్స్ టు F, Q ఈక్వల్ టు అవుట్పుట్, L ఈక్వల్స్ టు లేబర్, K అంటే క్యాపిటల్. ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రొడక్షన్ ఫంక్షన్లో. లైక్ అసలు ప్రొడక్ట్ అంటే ఏంటి. ప్రొడక్ట్ ఈజ్ యూస్ఫుల్ వెన్ ఇట్ సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్ని సాటిస్ఫై చేసేదే ప్రొడక్ట్. ఇప్పుడు హౌ కెన్ ప్రొడక్ట్ ఈజ్ యూస్ఫుల్. ఒక ప్రొడక్ట్ మనకు ఎట్లా యూస్ఫుల్ అవుతుంది, ఎక్కడ నుంచి యూస్ఫుల్ అవుతుంది. ఫ్రమ్ యూటిలిటీ, వెన్ రా మెటీరియల్ ఆర్ యూజ్డ్ టు ఫినిష్డ్ గూడ్స్. లైక్ ఒక కాటన్ని మొత్తం దాన్ని మనము ఒక కాటన్ క్లాత్ అవ్వడానికి మధ్యలో జరిగే ప్రాసెస్ ఎంత ఉంటుంది కదా, ఒక రా మెటీరియల్ ఇంటూ ఫినిష్డ్ గుడ్స్. ఒక రా మెటీరియల్ని మనం ఒక గూడ్ లాగా తయారు చేసుకొని మనం యూజ్ చేస్తాం ఒక ప్రోడక్ట్ని, అది ఫ్రమ్ యూటిలిటీ. ప్లేస్ యూటిలిటీ అంటే వెన్ గుడ్ ఆర్ టేకెన్ టు ద ప్లేస్ వేర్ పీపుల్ నీడ్ దెమ్. వెజిటేబుల్స్ విలేజ్లో ఎక్కువ పండించి సిటీకి ట్రాన్స్ఫర్ చేస్తారు, సిటీ టు సిటీ మార్కెట్. సో అక్కడనే దాని అవసరం అక్కడనే కాకుండా అన్ని దగ్గర ఉంది. సో అది అట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది. వెన్ గూడ్స్ ఆర్ టేకెన్ టు ద ప్లేస్ వేర్ పీపుల్ నీడ్, మనుషులకి అవసరం అయ్యే దగ్గరికి వచ్చేదాన్ని ప్లేస్ యూటిలిటీ అంటారు. అక్కడ ఎక్కడనో తయారయ్యి అది మనుషుల దగ్గరకు వస్తుంది. టైమ్ యూటిలిటీ అంటే వెన్ గూడ్స్ ఆర్ స్టోర్డ్ అండ్ సప్లైడ్ ఎట్ ద రైట్ టైమ్. లైక్ రెయిన్ కోట్స్ ముందే కొని పెట్టుకుంటారు, అది మళ్ళీ రెయినీ సీజన్లో అమ్మడానికి, దాన్ని టైమ్ యూటిలిటీ. లైక్ ఏ సీజన్లో ఆ సీజన్ ఆ ప్రొడక్ట్స్ అమ్ముతేనే బెస్ట్ కదా, అప్పుడు ఆ సీజన్లో ఆ ప్రొడక్ట్స్ అనేది మనం కొనుక్కుంటాం. పొజిషనాలిటీ వెన్ ఓనర్షిప్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు బయ్యర్. ఒక ఓనర్ దగ్గర ఉన్నది మనం కొనుక్కున్న తర్వాత బయ్యర్ దగ్గర అయితే మనం ఓనర్స్ అయిపోతాం. లైక్ బయింగ్ ఏ బుక్ ఫ్రమ్ షాప్లో కొన్నంతసేపు అది షాప్ అతందే, కొన్న తర్వాత అయితే దానికి ఓనర్స్ మనమే కదా. అది ప్రొడక్షన్ ఫంక్షన్. హౌ కెన్ బి ప్రొడక్ట్ ఈజ్ యూస్ఫుల్. ఇది ఇక్కడ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ బేకరీ యూస్ 2 వర్కర్స్ ప్రొడ్యూస్ 100 బ్రెడ్స్, 4 వర్కర్స్ ప్రొడ్యూస్ 180 బ్రెడ్స్. ఇట్ షో అవుట్పుట్ ఇంక్రీజ్ వెన్ లేబర్ ఇంక్రీజ్. లేబర్ ఎక్కువ ఉన్నప్పుడు అవుట్పుట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇందులో ప్రొడక్ట్లో. మేనేజరియల్ యూజర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫంక్షన్, ఇది ఇవ్వలేరు, ఇన్ కేస్ ఇస్తేనే రాయండి. ఏమేం యూజర్స్ అయితే ప్రొడక్షన్ ఫంక్షన్లో. హెల్ప్ ఇన్ డిసైడింగ్ ఇన్పుట్స్, మేనేజర్ చూస్ బెస్ట్ మిక్స్ ఆఫ్ లేబర్ అండ్ మెషిన్స్. కాస్ట్ కంట్రోల్, హెల్ప్ రెడ్యూస్ వేస్టేజ్ ఆఫ్ రిసోర్స్. ప్రొడక్షన్ ప్లానింగ్, helps decide how much to produce. Profit maximization, inputs efficient to increase profit. First one అయిపోయింది. సెకండ్ వన్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఎకనామిక్స్ అండ్ డిస్ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్. ఎకనామిక్స్ అంటే ఏంటి, డిస్ఎకనామిక్స్ అంటే ఏంటి. ఎకనామిక్స్ అంటే ఏంటి, వెన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ కాస్ట్ పర్ యూనిట్ డిక్రీజ్. ప్రొడక్షన్ ఎక్కువ చేసినప్పుడు మనకి అక్కడ జరిగే కాస్ట్, దానికి సంబంధించిన రా మెటీరియల్స్కి అయినా అప్పుడు తక్కువ పడుతుంది, ఎందుకంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి. లైక్ ఏ ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ 1000 యూనిట్స్. ఒక ఫ్యాక్టరీ 1000 యూనిట్స్ ప్రొడక్ట్ చేస్తుంది 50 పర్ యూనిట్కి. బట్ 5000 చేసినప్పుడు ఇంకెక్కువ కావాలి కదా, కానీ తగ్గుతుంది 30 పర్ యూనిట్కి వస్తుంది.
సో బిగ్ ప్రొడక్షన్ లెస్ కాస్ట్, దాన్ని ఎకనామిక్ స్కేల్ అంటారు. టైప్స్ ఆఫ్ ఎకనామిక్ స్కేల్ 2 టైప్స్ ఉంటాయి, ఇంటర్నల్ ఎకనామిక్స్, ఎక్స్టర్నల్ ఎకనామిక్స్. ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్లో 2 ఎకనామిక్స్ ఉంటాయి. ఇంటర్నల్ ఎకనామిక్స్ స్కేల్ అంటే బెనిఫిట్స్ ఇన్సైడ్ ద ఫ్రేమ్, లైక్ టెక్నికల్ ఎకనామిక్స్, బెటర్ మెషిన్స్, మేనేజరల్ ఎకనామిక్, ఎక్స్పర్ట్ మేనేజర్స్, లోపల దీనికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంటర్నల్ అంటే లోపల. ఎక్స్టర్నల్ ఎకనామిక్స్కి బెనిఫిట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద ఫ్రేమ్, బెటర్ ట్రాన్స్పోర్ట్, స్కిల్డ్ లేబర్ అవైలబిలిటీ, ఇది ఎక్స్టర్నల్ ఎకనామిక్స్. అండ్ ఇప్పుడు ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ అంటే ఏంటంటే వెన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ టూ మచ్, ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితేనే ఉంది టూ మచ్, కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది పర్ యూనిట్. అక్కడనేమో డిక్రీజ్ అవుతుంది, కాస్ట్ డిక్రీజ్ అవుతుంది, ఇక్కడనేమో ఇంక్రీజ్ అవుతుంది. సో వెరీ బిగ్ కంపెనీ ఫేసెస్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, సో కాస్ట్ ఇంక్రీజెస్. టూ బిగ్ ప్రొడక్షన్ ఈక్వల్స్ టు మోర్ కాస్ట్. కాజెస్ ఆఫ్ ఎకనామిక్స్, ఎందుకు పూర్ మేనేజ్మెంట్ ఉండడం వల్ల ఎకనామిక్స్ అవుతుంది. డీలే ఇన్ డెసిషన్ మేకింగ్, ఫాస్ట్గా కాదు. వర్కర్స్ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటారు, అందుకని లైక్ ఏదైనా మెషిన్ ప్రొవైడింగ్ మంచిగా లేకపోతే, వాళ్ళకి ఏదైనా ఫెసిలిటీస్ మంచిగా లేకపోతే వాళ్ళ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటాడు. సో దీనివల్ల ఎకనామిక్స్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా ఎకనామిక్స్ అండ్ ఎకనామిక్స్ ఆఫ్ స్కిల్. ఇప్పుడు థర్డ్ వన్, వాట్ ఈజ్ సివిపి అనాలిసిస్? ఎక్స్ప్లెయిన్ ద మేనేజరియల్ యూజ్ ఆఫ్ సివిపి అనాలిసిస్. సివిపి అనాలిసిస్ అంటే ఏంటి? సివిపి అనాలిసిస్ స్టడీస్ రిలేషన్షిప్ బిట్వీన్ కాస్ట్, సేల్, వాల్యూమ్ అండ్ ప్రాఫిట్. దీనికోసం స్టడీ చేస్తుంది. ఇట్ హెల్ప్ టు నో హౌ చేంజ్ ఇన్ సేల్ ఎఫెక్ట్ ప్రాఫిట్. ఒక చేంజ్ వల్ల సేల్ అనేది ఎంత ప్రాఫిట్ వస్తుంది. ఇట్ హెల్ప్ టు నో హౌ చేంజెస్, కొన్ని చేంజెస్ వల్ల ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఎంత చేంజ్ అవుతుంది అని ఉంది. ఎగ్జాంపుల్, ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్స్ టు 10,000, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 100, వేరియబుల్ కాస్ట్ ఈక్వల్స్ టు 60, కాంట్రిబ్యూషన్ 100 మైనస్ 60 40, బ్రేక్ ఈవెన్ పాయింట్ 10,000 డివైడెడ్ బై 40, 250 యూనిట్స్. సో కంపెనీ మస్ట్ సెల్ 250 యూనిట్స్ టు అవాయిడ్ లాస్. కంపెనీ లాస్ అవ్వద్దంటే 250 యూనిట్స్ సెల్ చేయాలి. మేనేజరియల్ యూజెస్ ఆఫ్ సివిపి, ఫిక్సింగ్ సెల్లింగ్ ప్రైస్ ఎంతనో ఫిక్స్ చేస్తుంది. ఫైండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ రాసేయండి. ఇప్పుడు మనం ఫైండ్ చేసినాం కదా బ్రేక్ ఈవెన్ పాయింట్ని, అది ప్రాఫిట్ ప్లానింగ్ చేయొచ్చు దానివల్ల. డెసిషన్ మేకింగ్ ఫర్ ఎక్స్పాన్షన్, ఇంకా ఎక్కడెక్కడ ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాం కూడా తెలుస్తుంది. కాస్ట్ కంట్రోల్, ఏమైనా వేస్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటే దాన్ని కంట్రోల్ చేసి దానికి మాత్రమే మెయిన్ కాస్ట్ పైన ఫోకస్ పెట్టి వేస్ట్ కాస్ట్ పైన రెడ్యూస్ చేస్తుంది కాస్ట్ కంట్రోల్ అంటే. అది సివిపి అనాలిసిస్. సివిపి అనాలిసిస్ చేయడం వల్ల సో మనకి ఇవన్నీ డెసిషన్స్ తీసుకోగలుగుతాం, ఇవన్నీ చేంజెస్ చేయగలుగుతాం, యూజ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఫోర్త్ వన్, డిఫరెన్స్ బిట్వీన్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అండ్ రిటర్న్ టు స్కేల్. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అవుట్పుట్ చేంజెస్ వెన్ వన్ ఇన్పుట్ చేంజెస్. ఒక్క ఇన్పుట్ చేంజ్ అయినా అవుట్పుట్ చేంజ్ అయిపోతుంది. రిటర్న్ టు స్కేల్ అవుట్పుట్ చేంజ్ వెన్ ఇన్పుట్ చేంజ్. అవుట్పుట్ చేంజ్ అయినప్పుడే ఇన్పుట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ అవుట్పుట్ చేంజ్ వెన్ ఇన్పుట్ చేంజ్ అయినప్పుడు అవుట్పుట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ అవుట్పుట్ చేంజ్ అయినప్పుడు ఇన్పుట్ చేంజ్ అవుతుంది. ఇదేమో షార్ట్ రన్, ఇదేమో లాంగ్ రన్. రిటర్న్ టు స్కేల్, వన్ ఇన్పుట్ వేరియబుల్, అదర్స్ ఫిక్స్డ్, ఆల్ ఇన్పుట్స్ వేరియబుల్. ఇక్కడ వన్ ఇన్పుట్ మాత్రమే వేరియబుల్, ఇక్కడ ఆల్ ఇన్పుట్స్ వేరియబుల్సే. యాడింగ్ మోర్ వర్కర్స్ టు ఫిక్స్డ్ ల్యాండ్, ఇంక్రీజ్ ఫ్యాక్టరీ వర్కర్స్. ఎగ్జాంపుల్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ అంటే ఏంది? ఫార్మ్ ల్యాండ్ ఈజ్ ఫిక్స్డ్, యాడింగ్ మోర్ లేబర్ ఇంక్రీజెస్ అవుట్పుట్ ఫస్ట్ దెన్ డిక్రీజెస్. రిటర్న్ టు స్కేల్ ఆఫ్ ఫ్యాక్టరీ ఇంక్రీజెస్ బోత్ లేబర్ అండ్ మెషిన్స్ టుగెదర్. అవుట్పుట్ ఇంక్రీజెస్ మోర్ ఆర్ లెస్ డిపెండింగ్ ఆన్ సేల్. ఇది లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్, ఇది రిటర్న్ టు స్కేల్. ఈ 4 ఆన్సర్స్ ఇందులో చూసుకుంటే మీరు కనీసం ఆ టాపిక్ పైన ఏది వచ్చినా అటెంప్ట్ చేయగలుగుతారు. లైక్ ఇప్పుడు మీకు ప్రోడక్ట్ అంటే ఏంటి, అది ఎట్లా యూస్ఫుల్ అవుతుంది, ఎకనామిక్స్ అండ్ ఎకనామిక్స్ ఎట్లా యూజ్ అవుతుంది, సివిపి అనాలిసిస్ అంటే ఏంటి అని ఒక ఐడియా వచ్చేసింది కదా.
సో నెక్స్ట్ మీకు అట్లా ఎగ్జామ్లో కూడా మీరు బట్టి కొట్టకుండా కాన్సెప్ట్ని అర్థం చేసుకొని రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ సెమ్కి మీకు నా ఏదైనా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.